ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడే ఉన్న సూర్యకాంతానికి చెబితే ఇది చెప్పిన వివరాలు నిజమో కాదో తెలుస్తుంది. అప్పుడు చెప్తాను దీని సంగతి. ఏంటి అలా ఉన్నావు? నీ టెన్షన్ నాకు అర్థమవుతుంది. నేనొచ్చేశానుగా, నువ్వేం కంగారు పడకు, అంతా నేను చూసుకుంటాను. ఏమోనమ్మా, సహస్ర పెళ్లి అనుకున్న దగ్గర నుంచి ఏదో ఒక సమస్య, ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. వాళ్ల పెళ్లి మాత్రం జరగడం లేదు. మళ్ళీ యమున నాటకాలాడటం మొదలుపెట్టిందా నా నీ అనుమానం? దానికొచ్చినవి అవే కదమ్మా. పెళ్లి చేద్దాం ఉంటుంది గాని ముహూర్తాలు పెట్టించడానికి ఎలాంటి చొరవ చూపించదు. నువ్వు విహారి చేత దానిమీద ఒట్టేయించావు గాని అదింతవరకు పెళ్లి ముహూర్తాలు అనే ఊసెత్తిందా? అత్తయ్య, మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, వేసుకోండి. ఈ టాబ్లెట్స్ వేసుకుని బతికి ఏం లాభం? ఏంటత్తయ్య అంత మాట అన్నారు? మరింకేంటి, నేనెందుకు బతకాలి? బతికి ఏం సాధించాలని? అదేంటత్తయ్య అలా అంటున్నారు? ఇంట్లో జరగాల్సిన పెళ్లి జరగలేదు. పెళ్లి జరగకపోతే నా కూతురు వెళ్ళిపోతానా అంటుంది. నీకదేం పట్టదా? లేదత్తయ్య, విహారీ సహస్రల పెళ్లి చేద్దాం. ఎప్పుడు చేస్తావు? మేమందరం చచ్చాక అప్పుడు వాళ్ళ పెళ్లి గురించి ఆలోచిస్తావా? వదినా, అలా అనొద్దు. ఇంకేమనాలి? నీ మీద, నీ కొడుకు మీద రోజు రోజుకి మాకు నమ్మకం తగ్గిపోతోంది. అదేం లేదు వదినా. నాకు విహారీ మాటిచ్చినట్లే ఈ పెళ్లి జరుగుతుంది. నేను సహస్రకి మాటిచ్చాను. ఆ మాట ప్రకారం దగ్గరుండి ఈ పెళ్లి చేస్తాను. నువ్వు ఇదే మాట ఎన్నిసార్లు అన్నావో గుర్తు తెచ్చుకో. అదే నీ మాట ప్రకారం పెళ్లి జరిగిందా? అవతలేమో విహారీగాడు ఏదో టైం కావాలంటున్నాడు. అలా ఎందుకంటున్నాడో మాకేం అర్థం కావట్లేదు. వాడేదో బిజినెస్ ప్రెషర్ వలన అలా అనుంటాడత్తయ్య. బిజినెస్ ప్రెజర్ వలన, లేకపోతే మీ ఇద్దరి పన్నాగం ఏమైనా ఉందా? ఏమోనమ్మా, ఈ మహాతల్లి అంత సమర్థురాలే. అయ్యో వదినా, సహస్ర విహారీల పెళ్లి విషయంలో నాకు వేరే ఆలోచనేమీ లేదు. ఈ పెళ్లి జరగాలి. ఎప్పుడు జరగాలి జరగాలి అని అంటున్నావు గాని జరగడానికి నీ ప్రయత్నమేం చెయ్యట్లేదేంటి? నేను వాళ్ళిద్దరి పెళ్లి వారం రోజుల్లో జరగాలని విహారీ చేత ఒట్టు వేయించాను. వారంలో వాళ్ళ పెళ్లి జరగాలంటే ఈ పాటికి నువ్వు పద్మాక్షి ముహూర్తాలు పెట్టించాలి కదా. అవేవి చూడదు గాని మాటలు మాత్రం తియ్యగా భలే చెప్తుంది. ఎదుగో, నీ వల్ల ఆ రోజు నా కొడుకు దూరమయ్యాడు. ఇప్పుడు మళ్ళీ నీ వల్ల నా కూతురు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఇక్కడ పోయే ప్రతి ప్రాణానికి నువ్వే కారణం. నీదే ఆ పాపం అంతా. ఖచ్చితంగా అందరి ఉసురు నువ్వే పోసుకుంటావు, అది మర్చిపోకు. అంతదాకా రానివ్వను దినా. వెంటనే ముహూర్తం పెట్టిస్తాను.
హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ హాయ్. హాయ్ సార్. హాయ్. మనం ఈ నైట్ మన ప్రొడక్ట్ సక్సెస్ఫుల్గా లాంచ్ అయినందుకు మనం ఈ పార్టీ చేసుకుంటున్నాం. అండ్ ఈరోజు నేను బాస్, మీరు ఎంప్లాయీస్ అనే డిఫరెన్స్ మాత్రం ఎక్కడ ఏం లేదు. ఓకే, జస్ట్ ఎంజాయ్ ద పార్టీ గైస్. ఓకే, ఎస్. హాయ్ సార్. సార్, మీకోసం పార్టీ కోసం స్పెషల్గా డ్రెస్ అరేంజ్ చేశాను సార్. ఓ మేడం, మేడం మీకు తీసుకోండి మేడం. లక్ష్మి, ఇలాంటి డ్రెస్ వేసుకోవడానికి నీకు ఇబ్బందిగా ఉంటుంది. నువ్వు కంఫర్ట్గా ఉంటేనే ఈ డ్రెస్ వేసుకో, లేకపోతే వదిలే, నో ప్రాబ్లం. నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని లీడ్ చేసే అవకాశం ఇచ్చారు విహారీ గారు. నా వల్ల మీకు ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. లక్ష్మి, వేసుకోపోతే చెడ్డ పేరు ఎందుకు వస్తుంది? ఆ డ్రెస్ నీకు నచ్చితేనే వేసుకో, లేకపోతే ఇబ్బంది లేదు. లేదు విహారీ గారు, నేను ఈ బట్టలు వేసుకుంటాను. రియల్లీ? సరే అయితే వెళ్ళి వేసుకోనరా. ఏంటమ్మగారు? ఈ డ్రెస్ వేసుకుని అక్కడికి వస్తావే, వచ్చి అందరి ముందు పోజులు కొడుతూ తిరుగుతావా? నీ మొహానికి ఈ డ్రెస్ అవసరమా? అప్పటికి బావ వద్దులే అంటే నువ్వేంటే నేను వేసుకుంటానని ఎక్స్ట్రా పోతున్నావు? అది కాదమ్మా, అందరూ ఈ డ్రెస్ వేసుకుంటున్నారు, నేను... నువ్వు వేసుకోకపోతే పార్టీ ఏమైనా ఆగిపోతుందా? సోకులు కావాల్సి వచ్చింది నీకు, సోకులు. అయ్యో అమ్మా, వద్దమ్మా, వద్దు, నా మాట వినండి. అమ్మా వద్దమ్మా, అయ్యో వద్దమ్మా. ఇప్పుడు వేసుకోవే. నువ్వెంత, నీ బతుకెంత? మాతో పాటు నువ్వు కాళ్ళు కూర్చున్నంత మాత్రాన నువ్వు మాకు సమానం అనుకుంటున్నావే? నువ్వు ఎంత ఎదిగినా, ఏ స్థాయికి వెళ్ళినా మా ముందు నీ స్థాయి ఇదే. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నువ్వు నీలాగే ఉంటే మంచిది. రా, ఇలానే రా పార్టీకి. అమ్మా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.